హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏస్ ముచ్చట్లు. సో అందరి లైఫ్స్లోని కొన్ని ప్లాన్ ట్రిప్స్, కొన్ని అన్ప్లాన్ ట్రిప్స్ ఉంటాయి కదా. ఈరోజు నా అన్ప్లాన్ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కజిన్స్తో బేసిక్గా మనం చాలా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటాం, బట్ రియల్ టైంలో అవి ఏమీ వర్కౌట్ అవ్వవు. సడన్గా ఒకరోజు బావగారు కాల్ చేసి ఇయర్ సంజయ్ బర్త్డే మనం గోవాలో ప్లాన్ చేద్దాము అని అన్నారు. ఇంతకీ బర్త్డే వచ్చేసి సెప్టెంబర్ 8th అయితే ఆయన కాల్ చేసి సెప్టెంబర్ 6th 2 డేస్లో ట్రావెల్ ప్లాన్ చేసుకుని ఎలా వెళ్తామో ఏంటి, ఇది కూడా వర్కౌట్ అవుతుందని మేము అనుకున్నాము. బట్ ఆయన జస్ట్ ట్రై చేయండి, చాలాసార్లు అనుకున్నాం బట్ అవ్వలేదు కదా అని అన్నారు. ఓకే కదా అని మేము ఆలోచిస్తూ ఉన్నాము. అలా చూస్తూ ఉండగా ఫ్యామిలీ కూడా వెళ్ళండి, ఇయర్ బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకోండి అందరూ అన్నారు. సో అలా అయితే మా ప్లాన్ స్టార్ట్ అయింది. అనుకోకుండా సెప్టెంబర్ 6th మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. 7th వచ్చేసి మా ఫ్లైట్. సో బేసిక్గా మేము విజయవాడ నుంచి గోవాకి బుక్ చేసుకున్నాము. మా లేయర్ వచ్చేసి బెంగళూరు. సో అలా కజిన్స్ అయితే మల్టిపుల్ లొకేషన్స్ నుంచి స్టార్ట్ అయిపోయాము. లైక్ కొంతమంది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యారు, కొంతమంది బెంగళూరు నుంచి, మేమైతే విజయవాడ నుండి. బట్ అందరం అయితే చక్కగా గోవాలో మీట్ అయ్యాము. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా సుధీర్ అన్నయ్య బర్త్డే అండ్ సంజయ్ బర్త్డే ఒకే రోజున, అంటే సెప్టెంబర్ 8th. అన్నయ్య అయితే ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు తన బర్త్డే గోవాలో జరుపుకోవాలని. మేమైతే అన్ప్లాన్డ్, బట్ అట్ లాస్ట్ వాళ్ళిద్దరు బర్త్డేస్ వాళ్ళు కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో మీ లైఫ్లో కూడా ఇటువంటి అన్ప్లాన్ మెమరబుల్ ట్రిప్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మేము గోవాలో ఉన్న 4 days ఎలా ఎంజాయ్ చేసాం, ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాం, అవన్నీ నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్డ్.